ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్. సో, దీని గురించి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అన్నది మనకి డిసెంబర్ 2 నుంచి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో, ఇంకా జరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే బ్యాచ్ 1, బ్యాచ్ 2 అంటే మనకి ఇప్పుడు బ్యాచ్ 2 అయితే ఎగ్జామ్స్ అయితే రన్ అవుతున్నాయి కదా! సో, నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. అది త్వరలోనే ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ బ్యాచ్‌లో మనకి డిసెంబర్ 20 వరకు అయితే ఉన్నాయన్నమాట. అంటే బ్యాచ్ 1లో సగంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు, ఇంకా కొత్తగా రిమైనింగ్ కొంతమందికైతే మెయిల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ మెయిల్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్‌లో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే డిసెంబర్ 20 వరకు ఉంటుందన్నమాట ఈ సెకండ్ బ్యాచ్ ఎగ్జామినేషన్ అయితే. సో, మనం ఇందులో ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంపల్సరీ అనమాట. ఇది చేసుకుంటేనే మీరు ఎగ్జామ్ అయితే రాయగలరు. సో, దీనిపై చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఆధార్ నాట్ ఫండ్ వస్తుంది, అసలు ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోకూడదు, ఎలా చేసుకోవాలి. ఈ రోజైతే ఈ వీడియోలో కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. సో, దీనివల్ల చాలా మందికి డౌట్ ఉందన్నమాట. సో, అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంటుందన్నమాట. సో, చాలా మందికి ఓపెన్ కావట్లేదు. అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీరు మిడ్ నైట్ కానీ, ఎర్లీ మార్నింగ్ కానీ, లేదా ల్యాప్టాప్స్లో కానీ ట్రై చేయండి. ఓపెన్ అవుతుంది కంపల్సరీ. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో, మనకి రిజిస్టర్ అని అయితే కనిపిస్తుంది. చూడండి, నేను చూపిస్తాను. రిజిస్టర్ అని కనిపిస్తుంది అనమాట. దానిపై క్లిక్ చేయగానే మనకి రిజిస్టర్ దానిపై క్లిక్ చేయగానే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో, మనకి రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది అనమాట. సో, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. దీనివల్ల మనకి యూజ్ ఏంటి, దీనివల్ల అసలు ఎందుకు చేసుకోవాలి, చేసుకోకపోతే ఎగ్జామ్ పెట్టరా, అండ్ మెయిల్ వచ్చిన వాళ్ళే దీనికి రిజిస్టర్ అవ్వాలా, లేకపోతే మెయిల్ రాని వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వాలా, ఆధార్ నాట్ ఫండ్ ఎందుకు వస్తుంది, కోర్స్ ఎలా తీసుకోవాలి, అండ్ పాయింట్స్ ఎందుకు వస్తాయి, పాయింట్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈరోజు అయితే వీడియోలో చూపిస్తానండి. ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్క దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి. మనం రిజిస్టర్పై క్లిక్ చేయగానే మనల్ని ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది అనమాట. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్, అలాగే ఎంప్లాయ్మెంట్. అంటే మీరు ఫర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంకా జాబ్ అయితే ఇంకా రాలేదు కాబట్టి ఫర్ గ్రాడ్యుయేట్ అని అయితే క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలండి. అది ఎవరో మర్చిపోవద్దు. నెక్స్ట్ మీకు ఈమెయిల్, ఫోన్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. ఓటీపీ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫైల్ ఎవరికి ఓపెన్ అవుతుంది, ఈ ఆధార్ నాట్ ఫండ్ ఎందుకు వస్తుందంటే, ముందుగా మీరు కౌశలం సర్వే అంటే ఆగస్టులో ఇది స్టార్ట్ అయింది కదా, ఆగస్టులో స్టార్ట్ అయింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా జరిగినాయి అనమాట. ఈ కౌశలం సర్వేలో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకే ఇది వర్క్ అవుతుందన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది కౌశలం సర్వేకి అప్లై చేసేసాము అనుకుంటున్నారు. సో, చాలామందికి ఫెయిల్ అయిందనమాట, కొంతమందికి ఫెయిల్ అయిందండి. సో, దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఆధార్ నాట్ ఫండ్ ఇవన్నీ ఏమీ రావు, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే. ఇది ఎప్పుడు చేసుకోవాలి, మీకు మెయిల్ వచ్చిన వితిన్ 48 అవర్స్ ముందైతే చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఈరోజు మెయిల్ వచ్చింది అంటే మీకు 15 ఎగ్జామ్ అనుకుంటున్నారు, 13 కానీ 14 కానీ మీరు ఈ రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఏమి కాదు, జస్ట్ మీ యొక్క ప్రొఫైల్ చూసి జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అన్నమాట. అంటే మీ యొక్క ప్రొఫైల్, మీ యొక్క ఎడ్యుకేషన్ ఇది కదా, ఇంకా చెప్పుకోవాలంటే మీ యొక్క రెజ్యూమ్ దాంట్లో ఉన్నట్టు అనమాట. మీ యొక్క పాయింట్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత మాత్రమే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే కుదురుతుందనమాట. లేకపోతే మీరు ఎగ్జామ్ రాయడానికి అస్సలు వీలు కాదు. సో, ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఎగ్జామ్ అయితే వస్తుంది. అంటే అసైన్మెంట్స్ ఉంటాయి ఇందులో అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సచివాలయంకి వెళ్ళి, ఏ లొకేషన్ అయితే మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి మాత్రమే ఇందులో అసైన్మెంట్ రాయగలరు. అంతేగాని మీ ఇంటి దగ్గర ఉండి ల్యాప్టాప్లో, ఫోన్లో ఎగ్జామ్ రాయడానికి అయితే కుదరదు అనమాట. మీరు సచివాలయంకి వెళ్ళి మాత్రమే
మాత్రమే. మీ ఓన్ ల్యాప్‌టాప్ అయితే మీరు సచివాలయంకి వెళ్ళి మాత్రమే చేసుకోగలరు. అంతేకాని ల్యాప్‌టాప్ ఉంది కదా! ఇంటి దగ్గర చేసేద్దాం అనుకుంటే అవ్వదనమాట. అక్కడ లొకేషన్ అన్నది చూపించేస్తుంది. అందుకే మీరు సచివాలయంకి వెళ్ళి మాత్రమే ఈ ఎగ్జామ్ అయితే రాయగలరు. అండ్ మెయిల్ వచ్చిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలనమాట. మెయిల్ రాని వాళ్ళు అప్పుడే చేసుకోవద్దు. అండ్ ఇందులో కోర్సెస్ తీసుకోవడం వలన అలాగే డైలీ లాగిన్ అవుతే మీకు 10 పాయింట్స్ అలా యాడ్ అవుతాయి అనమాట. ఇందులో పాయింట్స్‌ని బట్టే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. దీని యొక్క సిలబస్ వచ్చేసరికి అంటే మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతేనే రిజిస్ట్రేషన్ పూర్తవుతేనే మీకు ఎగ్జామ్ ఉంటుందన్నాను కదా! ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ కూడా అందరికీ తెలిసిందే. టెక్నికల్ క్వెషన్స్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అలాగే కంప్యూటర్‌ని బట్టి క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, టెక్నికల్‌కి సంబంధించిన మనకి 20 క్వెషన్స్ అయితే అడుగుతున్నారండి. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించిన 10 క్వెషన్స్ అలాగే సైకోమెట్రీకి సంబంధించిన 10 క్వెషన్స్. లాస్ట్ 15 మినిట్స్‌లో అంటే మొత్తం టోటల్ 60 మినిట్స్ కదా! 45 మినిట్స్ మనకి వీటిపై క్వెషన్స్ ఉంటాయి. లాస్ట్ 15 మినిట్స్‌లో మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్‌పై టెస్ట్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే చాలామంది భయపడుతున్నారంటే ఏమీ లేదు అబౌట్ యువర్ సెల్ఫ్ అని, లేకపోతే మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్రెండ్ గురించి, లేకపోతే రీసెంట్‌గా ఏదైనా ట్రిప్‌కి వెళ్ళారా? సో, మీరు బేసిక్ ఇంగ్లీష్‌లో మీరు మాట్లాడితే సరిపోతుందనమాట. మాట్లాడిన తర్వాత దానిపై కొన్ని క్వెషన్స్ ఒక 2 ఆర్ 3 క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, దాని గురించి నేను క్లారిటీగా అంటే ఇప్పటి వరకు అడిగిన కౌశలం స్కిల్ టెస్ట్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఎటువంటి క్వెషన్స్ అడిగారన్నది నేను క్లియర్‌గా ఒక వీడియో చేశాను. కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను చూడండి. సో, సిలబస్ వరకు అయితే ఇదనమాట. రిజిస్ట్రేషన్ అయితే ముందుగానే పూర్తి చేసుకోవాలి. అలాగే ఎవ్రీ 90 డేస్‌కి మీరు అసైన్‌మెంట్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి క్లియర్‌గా ఇచ్చాడు. ఫస్ట్ వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ రిజిస్టర్ అంటే గ్రాడ్యుయేట్ అని ఉంటుంది కదా! సో, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత వాటి యొక్క ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుందనమాట. అందులో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు కౌశలం సర్వే అప్పుడు రాంగ్ ఇచ్చినా ఇప్పుడు కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ నాట్ ఫండ్ ఎందుకు వస్తుంది? ఇది వచ్చేసరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వస్తుంది. అలాగే ఏపీ కౌశలం స్కిల్ సర్వే ముందుగా సర్వే పూర్తి చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీకు సర్వే అవ్వకపోతే ఇది వర్క్ అవ్వదన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు చాలామంది అడుగుతున్నారు ఏం తీసుకువెళ్ళాలి అంటున్నారు. ఆధార్ లేకపోతే పాన్ కానీ అలాగే మీకు వచ్చిన మెయిల్ మెసేజ్ అంటే మీ యొక్క మొబైల్ కూడా తీసుకువెళ్ళండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి కదా! ఒకవేళ వితిన్ 48 అవర్స్‌లో మీరు పూర్తి చేసుకోకపోతే అంటే ఎగ్జామ్ డేట్ 15 అయితే 15 కన్నా ముందు 48 అవర్స్ ముందు మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చేసుకోకపోతే సచివాలయంలో ముందుగానే వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సచివాలయం సిబ్బందులు చేస్తాకైతే రెడీగానే ఉన్నారండి. బట్ మీరు మీ ఎగ్జామ్ ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా టైం కాకుండా 1 అవర్ ముందు వెళ్తే సచివాలయం స్టాఫ్ అయితే చేస్తారనమాట. ఇది ఇంటి దగ్గర ఉండి రాయడానికి ఉండదు. మీరు సచివాలయంకి వెళ్ళి మాత్రమే రాయాలన్నమాట. అది కూడా మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మాత్రమే రాయాలి. అండ్ రీషెడ్యూల్ ఆప్షన్ కూడా ఇందులోనే ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్‌లోనే మనకి రీషెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో, ఇదండి రిజిస్ట్రేషన్ అయితే పూర్తిగా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు. సో, ట్రై చేయండి ఓపెన్ అవుతుంది. సో, వీటిపై ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేసుకోవాలన్నమాట. అండ్ సిలబస్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇప్పటికీ మోడల్ పేపర్స్ అంటే కౌశలం స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్స్ అలాగే మీరు అడిగిన టాపిక్స్ అన్నిటిపై వీడియోస్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వెంటనే కూడా రిప్లై ఇస్తాను. సో, ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోవద్దు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది.